ఎమ్మెల్యేలతోని, ఇంకా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలానే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కలుపుకొని ఆయన మేడిగడ్డ బరాజ్ సందర్శనకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా దాదాపుగా ఒక 6 గంటల ప్రయాణం చేసి రేవంత్ రెడ్డి ఇక్కడికి మేడిగడ్డకు వచ్చారు. సో మనం చూస్తున్నాం ఆ మేడిగడ్డ బరాజ్ దగ్గర ఆ కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని ఎమ్మెల్యేలతోని, మంత్రులతోని, అధికారులతోని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలతోని ఆయన చూస్తున్నారు, సో పరిశీలిస్తున్నారు. సో అసలు ఈ ప్రాజెక్టును అంటే కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 9.5 సంవత్సరాలుగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుని తమ ఘనతగా చెప్పుకుంటూ, సో తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ మీద ఉద్యమాన్ని సాధించామని చెప్పినటువంటి గడిచిన కేసీఆర్ ప్రభుత్వం సో నీళ్ల విషయంలో ఎట్లాంటి అవినీతికి పాల్పడిందనేటువంటి అంశాలను ఇవాళ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన రుజువు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో ప్రధానంగా ఇటు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం చాలా వాడి వేడిగా చర్చ జరిగింది. సో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా మేడిగడ్డ బరాజ్కి రావడం, ఆ బరాజ్ లో కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని ఆయన దగ్గరుండి మరీ పరిశీలించడం, సో తెలంగాణ ప్రజలకి సో ఈ ముఖ్యంగా నీళ్ల విషయంలో గడిచిన ప్రభుత్వం చేసినటువంటి అవినీతే కావచ్చు, అక్రమాలే కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పబ్లిసిటీయే కావచ్చు, సో వీటన్నిటి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ముఖ్యంగా అతి కీలకమైనటువంటి మేడిగడ్డ బారాజే ఈ పరిస్థితికి వస్తే ఇక దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాదాపుగా ఒక సుదీర్ఘమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. దానికి ఎన్నో బరాజులు ఉంటాయి, ఎన్నో పంప్ హౌజులు ఉంటాయి, ఎన్నో టన్నల్స్ ఉంటాయి. సో ఇవన్నీ వీటికి సంబంధించిన నాణ్యత కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోంది. సో దీని విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక విజిలెన్స్ కమిషన్ ని కూడా ఆయన వేశారు. సో ఈ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి అసలు కారణం ఏంటి? నాణ్యత కారణమైతే నాణ్యతకు సంబంధించినటువంటి కారణం ఎట్లా అవుతుంది? సో దీని బాధ్యులు ఎవరు అనేటువంటి అన్ని విషయాల మీద ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించింది. సో ఈ నివేదికను కూడా ఇవాళ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో విజిలెన్స్ నివేదికను కూడా ఆయన ప్రకటించబోతున్నారు, వివరాలు చెప్పబోతున్నారు. సో మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగినటువంటి అంశాలను కూడా ఆయన ప్రజల ముందు ఉంచబోతున్నారు. సో మొత్తం మీద ఇటు తెలంగాణలో ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి దాదాపుగా 6-7 గంటల పాటు రోడ్డు మార్గం ద్వారా బస్సులో తన వెంట తీసుకొచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఒక బరాజ్ దగ్గరికి వచ్చి దానికి సంబంధించినటువంటి కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం అనేటువంటిది ఒకంత తెలంగాణ రాజకీయాల్లో రానున్నటువంటి రోజుల్లో సో రాజకీయాలు ఏ మేరకు హాట్ గా జరగబోతున్నాయి అనేటువంటిది ఈ అంశాన్ని చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందర వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎండగట్టడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న విజువల్స్ లో